ఫస్ట్ మనం ఏంటంటే సైడ్స్ పిస్తా డౌన్ స్టిచ్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ మెజర్ చేసుకుంటూ మార్జిన్ చూసుకొని మనకి పిస్తా డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆ సి షేప్లో ఏదైతే ఉందో అది మనం 2 స్టిచెస్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేస్తున్నాను అండ్ ఇంకా అదర్ సైడ్ కూడా వేస్తున్నాను చూడండి. ఇది మనకి ట్రౌజర్స్ అయినా సరే ప్లాజోస్ అయినా సరే స్టిచ్చింగ్ విధానం అయితే ఇదేనండి. 2 సైడ్స్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం సెంటర్లోకి తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి 2 ఇంచెస్ విడ్త్ లూజ్ చూసుకొని, ఎందుకంటే 1.5 ఇంచ్ మనం ఎలాస్టిక్ వేయాలి కదా. సో అది చూసుకుంటూ మనం ఎగ్జాక్ట్లీ సెట్ చేసుకుంటూ కుట్టాలి. చూడండి 2 ఇంచెస్ విడ్త్. ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి లాస్ట్ క్లోజింగ్ దగ్గర ఒక 1.5 ఇంచ్ వదిలేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఎలాస్టిక్ ఎక్కించాలి. ఇంకా అది స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నేను పాయింట్ లెగ్ లూజ్ దగ్గర మనం ఆల్రెడీ 2 ఇంచెస్ వదిలేసాం కదా, అది స్టిచ్ వేస్తున్నాను లెగ్ లూజ్ వైపు. దీనికి బకరం ఏం వేయం కదా మనము ట్రౌజర్స్కి. ఇంకో కాలు కూడా స్టిచ్ చేసేసుకోవాలి సేమ్. ఇంకా అయిపోయింది కదా. లెగ్ లూజ్ దగ్గర మనం ఆల్రెడీ మెజర్ తీసుకుంటాం కదా, ఒక 1/2 ఇంచ్ విడ్త్తో అంతా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇంకా ఎలాస్టిక్ ఎక్కించేసాను, దాన్ని లాక్ చేస్తున్నాను. ఎక్కడైతే ఎలాస్టిక్ వేసామో మనం అంతా లాగేసుకొని సెట్ చేసుకొని, ఇప్పుడు ఎలాస్టిక్ వేసిన దగ్గర మనకి ఓపెన్ ఉంటుంది కదా, ఫస్ట్ అది క్లోజ్ చేసుకోవాలండి. ఎక్కడైతే మనం ఓపెన్ వదిలేసామో అక్కడ చిన్న ఓపెన్ వదిలేసాం కదా, ఫస్ట్ అది లాక్ చేస్తున్నా, అది క్లోజ్ చేసుకోవాలి. అక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి, ఎలాస్టిక్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని, ఇప్పుడు ఎలాస్టిక్ మనము లాగుతూ వేసుకోవాలి. చూడండి ఇలా లాగుతూ వేసుకుంటే మనకి మంచిగా ఎక్స్పాండ్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ రెడీమేడ్ ట్రౌజర్ లాగా రెడీ అయిపోతుందండి. ఓకే అండి.